కొందరు ఎమ్మెల్యేలు ప్రజల వ్యక్తిగత ఆస్తి వివాదాల్లో తలదూరుస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఏదైనా వివాదానికి సంబంధించి ఇరుపక్షాలు రాజీకి సిద్దమైన ఎమ్మెల్యేలు వారిని రాజీ పడనివ్వడం లేదన్నారు. ఒక ఎమ్మెల్యే వ్యవహారం తన దృష్టికి వస్తే నడవడిక మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారని చెప్పారు. కూటమిలోని ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తప్పు చేసినా గట్టిగా హెచ్చరించి కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబుని పవన్ కోరారు. మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు ముగిశాక సీఎం వివిధ అంశాలపై మంత్రులతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చెప్పినప్పుడు ఎమ్మెల్యేల జోక్యాన్ని పవన్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఉపేక్షించొద్దని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవటం లేదని, తనకొస్తున్న అర్జీల్లోనూ 60 నుంచి 70% అవే ఉంటున్నాయన్నారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం సరిగ్గా స్పందించకుంటే చులకనవుతామని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు మారాల్సిన అవసరముందన్నారు. ఎమ్మెల్యేల పనితీరు మారాలన్న సీఎం, లేకుంటే గత ఎన్నికల్లో 50,000కు పైగా మెజారిటీలు వచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో 10,000 కూడా రాకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఇన్ఛార్జి మంత్రులు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని నిర్దిష్ట గడువు పెట్టుకుని రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. అనంతపురం జిల్లాలో కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, తహసీల్దారులంతా కూర్చొని ఒకేసారి 400 సమస్యల్ని పరిష్కరించారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం దృష్టికి తీసుకురాగా అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించారని, రాష్ట్రమంతా ఆదేశాలు జారీ చేద్దామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు సీఎం సూచించారు. పొలిటికల్ గవర్నెన్స్ కి ప్రాధాన్యమివ్వాలని సీఎం ఒక విస్తృతార్థంలో చెబుతుంటే కొందరు అధికారులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని పవన్ ప్రస్తావించారు. ప్రజలు ఏ చిన్న పని కోసం వారి వద్దకు వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు చెప్తేనే చేస్తామంటున్నారని, దాంతో వ్యతిరేకత వస్తోందని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు. పవన్ కళ్యాణ్ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతాల్లో పర్యటించి ఎర్రచందనం నిల్వల్ని పరిశీలించడంపై ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు. తన పర్యటన అనుభవాల్ని పవన్ వివరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన అటవీ భూముల వీడియోలు తీశారని, వాటిని త్వరలోనే విడుదల చేస్తానని పవన్ చెప్పారు. గోడౌన్లలో ఎర్రచందనం దుంగల్ని జాగ్రత్తగా కాపాడుతున్నారని, నీట్గా సర్దిపెట్టారని, లోపలికి వెడుతుంటే ఏదో బ్యాంకులోకి వెళుతున్న అనుభూతి కలిగిందన్నారు. అవన్నీ 100 ఏళ్ల నాటి చెట్ల దుంగలని, ఇప్పుడు మొక్కను నాటినా ఆ స్థాయికి ఎదిగేందుకు 100 ఏళ్లు పడుతుందని సీఎం తెలిపారు. ఆ దుంగలతో అలంకరణ వస్తువులు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయించేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. జిల్లాల్లో జనసేన పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోలేకపోయామన్న సీఎం చంద్రబాబు జనసేన పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో బీజేపీ నాయకుల్ని అభినందించారన్నారు. వారు పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారన్నారు. నిర్దిష్ట గడువు పెట్టుకుని అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇద్దామన్న సీఎం ఈ విషయంలో మంత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు.